మేము చాలా రోజుల తర్వాత డిగ్రీ ఎగ్జామ్స్ రాయడానికి వచ్చాం. మళ్ళీ మేము ఫ్రెండ్స్ అందరం కలుస్తున్నాం. ఏమంటారు, చాలా హ్యాపీగా ఉంది మాకు. నాకు అండ్ దీనికి మ్యారేజ్ అయింది. ఇంకా ఇద్దరు ఉన్నారు, వాళ్ళకి కాలేదు. ఇప్పుడు నీ స్పందన చెప్పవా? కొంచెం నీ ఎగ్జామ్ రాసిన ఫీలింగ్ చెప్పవా? ఏ చెప్పవే, పైసలు లేకపోతే దొబ్బే అన్నారు కదా, చెప్పవే. ఇంకో ఎగ్జామ్ రాయని రాయలేదు. ఆ టెన్షన్ కూర్చొని బాగా తింటుంది. ఏం చేయాలో తెలియక చికెన్ పఫ్ తింటుంది. కొంచెం సాస్ వేసుకోవే. బాధలో ఉన్నావు కదా, కొంచెం థమ్స్అప్ తాగివే. చాలా బాధలో ఉంది అసలుకి. ఏ పెళ్ళైన ఆడపిల్ల ఎట్లా కూర్చుంటుంది? ఎట్లా నేను అనే కూర్చునే పాడు ఏం లేదు. పెళ్ళిగా ఆడపిల్ల చూడు ఎలా కూర్చుందో. నాకు ఆల్రెడీ పెళ్ళేది కాబట్టి నన్ను చూసే వాళ్ళు ఎవరు కాబట్టి ఏ బుర్కాలో ఏం వేసుకొచ్చావే? నైటీ వేసుకొచ్చావా? నువ్వు బుర్కాలో ఏది వేసుకొచ్చినా కనిపించదు కదా, నేను అందుకే అడుగుతున్నా. నైటీ వేసుకొచ్చా ముందే, అందుకే ఒక క్లారిటీ పద్ధతి పాడు ఉండాలి. ఇది తినడంలో బిజీగా ఉంది. ఇది బాధలో ఎంత తింటుందో తెలియకుండా తింటుంది. థమ్స్అప్ తాగివే. అరే నెక్స్ట్ ఎగ్జామ్ ఎంత తిన్నా అంతే ఉంటుంది. కొంచెం కొంచెం తిన్నా కూడా అట్లనే ఉంటుంది. అది అంటే నెక్స్ట్ ఎగ్జామ్ కోసం బాధపడుతుందంటే ఏం చేయాలో తెలియక. ఇప్పుడు రాయనీయను అని అంటే ఏం చేస్తావే? వచ్చిందండి వయ్యారి. ఇదే ఇంతసేపు నుంచి మాట్లాడేది. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఫ్రెండ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీలైతే గంట సింబల్ వీలైతే అదే కొట్టమని చెప్పు. కొట్టకపోతే తర్వాత మీకు కొడతాం. మా గ్యాంగ్ కొంచెం ఇది ఇంట్రోవర్ట్ టైప్, అసలు మాట్లాడాలి స్టార్టింగ్ నుంచి అదంతే. వీలైతే తర్వాత నా యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కూడా స్టార్ట్ చేయబోతున్నాను. ఆల్రెడీ పెట్టాను సౌమ్య, లేకపోతే సౌమ్య వినపడలేదండి మాకు ఛానల్ నేమ్. మళ్ళీ ఒకసారి చెప్పు. ఐ వాంట్ షో యూ. కెన్ ఐ షో యూ? నా ఇన్స్టా ఐడి చూపిస్తాను, దానికి వేసేసుకోండి. ఇన్స్టా ఐడి నుంచి యూట్యూబ్ ఛానల్ ఉంటుంది అలా ప్రమోషన్స్. దిస్ ఇస్ కాల్డ్ ప్రమోషన్స్ అనమాట. దీన్ని ప్రమోషన్ అంటారు. సో అన్నీ చూపియం అలాగా. ఎందుకంటే గట్ట గుడ్డ చూసినట్టు చూస్తున్నా. ఇదో దిస్ ఈస్ మై ఇన్స్టా ఐడి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ ఏదే యూట్యూబ్ ఛానల్ ఉంటే సరిపోదు, దాన్ని రన్ చేయాలి. మా పిల్లల పేరు మీద ఉంటుంది. చాలా వీడియోస్ చేశాను నేను కూడా, కాకపోతే ఎడిట్ చేయలేదు. వాటిని ఎడిట్ చేసి అంత టైం లేదు. యూట్యూబ్లో స్టార్ట్ చేద్దామని ఎడిట్ చేసిన పోయాను. ఆ మమ్మీ వాళ్ళు వచ్చాక దీని గురించి స్పెషల్ ఒకటి ఉన్నది చెప్తా. అసలుకి ఒకేసారి ఒకే అటెంప్ట్లో 35 ఎగ్జామ్లు, అక్షరాల 35 ఎగ్జామ్లు పాస్ అయింది. ఇది అసలు ఎవరన్నా సాధ్యమా? ఇది హసీనా, దీని పేరు. 35 ఎగ్జామ్లు ఒకేసారి రాసి పాస్ అయిన ఘనత మా హసీనకే. దీనికి చిన్నపాటి సత్కారం చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ ముచ్చట నాకు ఇంకా ఇంతకుముందు తెలియదు, ఇప్పుడే తెలిసింది. 35 ఎగ్జామ్లు గాయస్, 35. దీన్ని అంటే 35 ఎగ్జామ్లు ఎందుకు ఆగిపోయినాయి అంటే
దీని మ్యారేజ్ ప్లస్ దాని తర్వాత బాబు పుట్టడం వల్ల ఇది ఎగ్జామ్ అయితే రాయలేదు. దానివల్ల ఒకేసారి రాసి ఒక్కటేసారి క్లియర్ చేసింది. ఖచ్చితంగా సత్కరించాలి మా హసీనాని. హసీనా, దీని మీద మీ స్పందన ఏంటిది? మీ స్పందన ఏంటి హసీనా గారు? నాకు స్పందన కాదు కానీ నా స్పందన చెప్పండి. నా దాంట్లో చూసి రాసిన ప్రతి ఒక్క ఎగ్జామ్ పాస్ అయింది, నేను ఫెయిల్ అయినా. దీనికి చూపించకుండా రాసిన ఎగ్జామ్ నేను పాస్ అయినా ఫెయిల్ అయింది. మీరు చేయండి హసీనా, చేయండి. ఇది చేతబడి, ఇది కంపల్సరీ చేతబడి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి చూపించినేమో ఇది పాస్ అయ్యి నేను ఫెయిల్ అవ్వడం, దీన్ని చూపించని ఎగ్జామ్ నేను పాస్ అవ్వడం. కొన్ని అట్లా జరుగుతుంటాయి. అదృష్టం మా హసీనాని అట్లా అంటి పట్టుకొని ఉంది. మరి ఇంత గజుకుతలే పట్టుకొని కానీ గ్రేట్ కదా ఫ్రెండ్స్. ఎంతైనా ఒకసారి 35 ఎగ్జామ్లు అంటే అది మాటలు కాదు కదా. నా దగ్గర ఉంది. టెన్షన్ పడుతుంది. ఆత్రం నా నుండి వేసింది. అది దానమ్మ సెకండ్ సెమ్కి 3 యూనిట్ పట్టుకొని వచ్చింది. ఎందుకు నాకు అందరు నాకు ఎందుకు ముళ్ళ పెట్టాలి? డబ్బులు అంటున్నావు అదే అది అంటుందా? రిక్వెస్ట్ చేయాలంట. కానీ నేనే పోయి ఒక రిక్వెస్ట్ చేసుకోవాలి నా గురించి. అదే అంటాడు, నేర్చుకున్నామో పోయి కాదు. ఇవి నేర్చుకున్నది ఏది ఎగ్జామ్లో రాదు, ఇది చెప్పింది లేదా క్వశ్చన్ అన్నీ అట్లనే ఉంటాయి. ఆగమాలు బతుకులు మధ్యలో అటు ఇటు కాకుండా. మరి రాస్తుందా అంటే ఇది రాయదు. ఇది రాసిన చూసే వాళ్ళు ఏమనుకుంటారు, ఒరే బాబు దాన్ని ఆపడరు అట్లా మాట్లాడుతుంది వాళ్ళే కంటిన్యూస్ గా అనుకుంటారు. మా కష్టాలు ఎవరి చెప్పలేము, అందుకే ఫోన్లతో చెప్పుకుంటారు. ఇప్పుడు ఇన్ని ముచ్చట్లు పెడితే ఉంచుతాడో వెళ్ళగొట్టాడు. స్ప్రైట్ ఆర్డర్ ఇచ్చింది, 2 తాగేది. ఆ స్ప్రైట్ అసలుకి తాగాలని లేదు, కాకపోతే బేకరీ వాళ్ళు వెళ్ళగొడతారేమో అనేసి